ప్రిన్సిపల్గా ఉన్నారు. వారు వారి శ్రీమతి ఇద్దరు కూడా మరి ఆలయ సంప్రదాయానికి గౌరవించి దానికి సంబంధించి వస్త్రధారణ సరే బొట్లు అలాంటివి ఏం లేకుండా వచ్చి పార్టిసిపేట్ చేశారు. డిక్లరేషన్ ఏమైనా ఇచ్చినట్టు మీ క్రైస్తవ సమాజానికి సమాచారం ఉందా మత్తయ్య గారు? అంటే అందరికీ శుభోదయం సార్, గుడ్ మార్నింగ్. వచ్చి దర్శించుకోవాలి. నిజానికి హలో సార్, చెప్పండి. నిజానికి ప్రతిసారి కూడా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి యొక్క ప్రతిష్ట లేదా పవిత్రతను మరొకసారి అంటే అన్ని పార్టీల్లో అన్ని రాజకీయ పార్టీల్లో దానికి మచ్చ తెస్తున్నట్టుగా క్రైస్తవ ముఖ్యమంత్రి ఇప్పుడు గతంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ వారి తండ్రి కానీ మొక్కుబడిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసే ప్రదక్షిణాలు కానీ వాళ్ళ డిక్లరేషన్ విషయంలో కూడా ఎటువంటి డిక్లరేషన్ అడగడానికి కూడా సాహసించని సమయంలో ఇక్కడ ఎవరైతే భక్తుడు అంటే మనం అనుకుంటాం సార్, భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. మా చర్చికి ఎవరైనా రావచ్చు రాజ్యాంగ హక్కు ప్రకారంగా. ఒక రాజ్యాంగ పరంగా ఒక మత కేంద్రంగా ఉన్న తిరుపతి కేంద్రానికి క్రైస్తవుడు తన యొక్క బంధువు యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వడానికి శ్రీవరాజు గారు చేసిన యొక్క సాహసోపేతమైన చర్యల్ని మేము అభినందిస్తున్నాం. మరి ముఖ్యంగా డిక్లరేషన్ అనేది సార్ కేవలము పర్టికులర్ నేను అడిగాను గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం వివాదంలో కానివ్వండి, గతంలో ఆలయ కమిటీలో ఉద్యోగాలు కానీ ఆ డిక్లరేషన్ ఇచ్చేది ఏంటంటే మెయిన్ పవిత్ర ప్రదేశానికి వెళ్ళినప్పుడే. కానీ ఆ ప్రాంగణంలో కానీ ఆ యొక్క కారిడార్స్ కానీ ఆ యొక్క కార్యాలయాల్లోకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ అవసరం లేదు సార్. వాళ్ళు కూడా అదే క్రమంలో వెళ్ళారు. అలా కాదండి, హిందూ సంప్రదాయాల గురించి మీరు క్రైస్తవ ప్రతినిధి మీరు ఎట్లా చెప్తారు? మీకు ఏమైనా అవగాహన ఉందా దాని మీద? ఆయన ధ్వజస్తంభం దగ్గరికి మత్తయ్య గారు వినండి, మత్తయ్య గారు వినండి, ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్లే ముందరే డిక్లరేషన్ ఇస్తారు. ఇప్పుడు మీ చర్చి సంప్రదాయాల గురించి మేము మాట్లాడితే ఎట్లా ఉంటుంది? మాకు అవగాహన లేకుండా మాట్లాడినట్టు ఉంటుంది. మీరు కూడా అదే చేస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్లే ముందర డిక్లరేషన్ ఇవ్వాలి. అయ్యా, ఈ లోపల ఉన్న ఏడుకొండల స్వామి మీద మాకు నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉంది, అందుకని మేము వారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడానికి లోపలికి వస్తున్నామని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. నేను క్రైస్తవుడిని అయినప్పటికీ అనే మాట, అదే ఆయన ఏ ధర్మం అయితే ఆ ధర్మం అయినప్పటికీ నాకు లోపల ఉన్న ఆయన మీద విశ్వాసం ఉందని ఆయన ఇవ్వలేదు. వెనకాల బేజాన్ అక్కడ నుంచున్నారు, చౌదరి గారు వెనకాల ఆయన శ్రీమతి ఇద్దరు నుంచున్నారు. తప్పేం లేదు, వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటాయి. కానీ డిక్లరేషన్ ఇవ్వకుండా ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఇదొక వివాదం. ఇప్పుడు వెంకయ్య చౌదరి గారి బంధువుల్లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, తప్పేం లేదు. ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేగా. వెంకటేశ్వర స్వామి క్రైస్తవుల్ని ఆదరిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ అక్కడికి వస్తున్నారు అనుకోవచ్చు. నేననేది డిక్లరేషన్ ఎందుకు ఇవ్వలేదు? అదే వినండి సార్, డిక్లరేషన్ అనేది ఒక ఫిజికల్ ప్రాసెస్ సార్. బట్ ఆయన మెంటల్ గా మానసికంగా ఆ దేవుడిని గౌరవించి ఈయన కూడా ఒక దేవుడే, లేదా ఈ దేవుడి దగ్గర కూడా నేను వెళ్ళొచ్చనే ఒక స్వేచ్ఛతోటి, రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతోటి వెళ్ళినప్పుడు ఈ ఫిజికల్ డిక్లరేషన్ పేపర్ డిక్లరేషన్ తో సంబంధం లేదండి. దయచేసి ఈ డిక్లరేషన్ ప్రాసెస్ తిరుపతిలో పెట్టకుండా ఉండడం మరీ మంచిది. ఎందుకంటే మనం ఏదైతే రాజ్యాంగ వ్యవస్థలో ఉంటున్నామో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నాం. అన్ని చోట్ల మనం మోడీ గారు మా చర్చిలోకి వచ్చి ఢిల్లీలో వచ్చి మొత్తం బిషప్లతోటి పాల్గొన్నారు. ఆయన మేము డిక్లరేషన్ అడగలేదే. అది ఈ డిక్లరేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఆ దేవాలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, లేదా అక్కడ ఏదన్నా మత ప్రచారం చేయడం, అన్ని మత ప్రచారం చేయడం కానీ, లేదా అక్కడున్న మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా లాంటి వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే డిక్లరేషన్ అడగాలి. కానీ సాధారణ భక్తుల్లో ఆ డిక్లరేషన్ సిస్టమ్ మేము వ్యతిరేకిస్తున్నాం. దానిపైన కూడా మా సంస్థలో కొన్ని అంటే ఎంప్లాయీస్ విషయంలో వేసినప్పుడు డిక్లరేషన్ కూడా వచ్చింది. ఆ ఎంప్లాయీ కూడా ఒక ఉద్యోగి చేరన్నప్పుడు కూడా ఎంప్లాయీ డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నారు. ఆ డిక్లరేషన్ విషయాన్ని కూడా మేము అది న్యాయపరంగా దాన్ని ప్రశ్నిస్తున్నాం సార్. దీన్ని వివాదం చేయకండి. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యులు కుల మతాలకు అతీతంగా కలిసి ఉన్న సమయంలో మనం స్వాగతించాలి సమాజం ఏర్పడుతున్నప్పుడు. కానీ వాళ్ళు ఏదో వచ్చినారని చెప్పి దాన్ని వివాదం చేయడానికి తగదు సార్. ఈ విషయంలో క్రైస్తవ సమాజాన్ని కానీ అక్కడికి వచ్చిన మా క్రైస్తవ సోదరులను కానీ ఎటువంటి ఆక్షేపణలు చేయడాన్ని నేను అంగీకరించను, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు 2-3 అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం. సరే, టు స్టార్ట్ విత్, మీరు తిరుపతి వాసులే కాబట్టి మీకు దీని మీద అవగాహన ఉండి ఉంటుంది. డిక్లరేషన్ సంబంధించి మా అందరికన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. మీరు ఎక్కువగా స్వామికి దగ్గరగా ఉంటారు కాబట్టి ఎవరైనా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, ఆశీర్వచనం తీసుకోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఒక సంప్రదాయం ఉంది కదా తిరుమలలో.